గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులలో కొంతమంది జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు 27 నక్షత్రాలలో ఏ నక్షత్రాలలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, ఎవరైతే వీరికి బాగా సరిపోతారు, వీరికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు, ఆ వివరాలతో సహా చెప్పమన్నారండి. ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ముందుగా వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎన్ని నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదు, ఎందుకు చేసుకోకూడదు రీజన్తో సహా చెప్పుకుని ఆ తర్వాత మిగిలిన నక్షత్రాల వారికి వీరికి వివాహ పొంతన అనేది 100% ఎంత శాతం అనుకూలంగా ఉంటుందో వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. చివరి దాకా కనుక మీరు చూసినట్లయితే మీ పెళ్ళికి మీరే పొంతన చూసుకోవచ్చు, అంత క్లియర్గా చెప్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులు అశ్విని నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదండి. అలాగే మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారిని కూడా వివాహం చేసుకోకూడదు. ఎందువలన అంటే బకోట దోషం అనేది సూచిస్తుందండి. రాశికోటం అనేది అనుకూలంగా లేకపోయినా వివాహం చేసుకున్నట్లయితే మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి, విడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టే వివాహం చేయవద్దు అని సూచిస్తారు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారిని, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు అయితే 2 దోషాలు ఉన్నాయండి. బకోట దోషం సూచిస్తుంది, ఏకనాడి దోషం కూడా సూచిస్తుంది. ఈ ఏకనాడి దోషం ఏంటంటేనండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అబ్బాయి ఒకే నాడిలో జన్మించకూడదు. మనకి ఆది నాడి, మధ్య నాడి, అంత్యనాడి అని ఉంటాయి. అమ్మాయి అబ్బాయి ఒకే నాడిలో కనుక జన్మించినట్లయితే ఏకనాడి దోషం అనేది ఉంటుంది. దానివల్ల ఆరోగ్య సమస్యలు రావటం కానీ, సంతాన సమస్యలు రావటం కానీ, లేదా సంతానలేమి దంపతులుగా మిగిలిపోవటం కానీ, సంతానానికి జన్మనివ్వలేకపోవటం కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయండి. అలాగే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఉత్తర నక్షత్రం, హస్త, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ నక్షత్రంలోని మొదటి 2 పాదాలు, మూల, శతభిష, పూర్వభాద్ర నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. 27 నక్షత్రాలలో మీరు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోకూడదంటే మొత్తం మీద అశ్విని, మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు నక్షత్రం, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు మాత్రమే, స్వాతి, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు, మూల, శతభిష, పూర్వభాద్ర ఈ నక్షత్ర జాతకులను మీరు వివాహం చేసుకోకూడదండి. వారితో పాటుగా మీ నక్షత్ర జాతకులను కూడా మీరు వివాహం చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటం మంచిదండి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు జ్యేష్ఠ నక్షత్రంలోనే జన్మించిన వారిని వివాహం చేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఏక నక్షత్ర దోషం సూచిస్తుందండి. కాబట్టి సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయటమే మంచిది. అసలు ఈ జ్యేష్ఠ నక్షత్రమే 27 నక్షత్రాలలో పెద్ద నక్షత్రం అండి. దీని యొక్క ప్రత్యేకత అది. అందుకే జ్యేష్ఠ అని పేరు పెట్టారు. జ్యేష్ఠ అంటే పెద్దవారు అని అర్థం. పెద్ద నక్షత్రం ఇది. నవగ్రహాలలో గురుగ్రహం ఎలా పెద్దదో 27 నక్షత్రాలలో జ్యేష్ఠ నక్షత్రం పెద్దదండి. ఇక ఏ నక్షత్ర జాతకులను మీరు వివాహం చేసుకోవచ్చు, మీకు బెస్ట్ మ్యాచ్ ఏదో వివరిస్తానండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అష్ట అంటే 8 అని అర్థం. అమ్మాయి జన్మించిన రాశి, అబ్బాయి జన్మించిన రాశి, అమ్మాయి జన్మించిన నక్షత్రము పాదము, అబ్బాయి జన్మించిన నక్షత్రము పాదము చూసుకుని 8 కోటాలను చూస్తాం. వశ్యకోటం, వర్ణకోటం, దినకోటం, యోనికోటం, మైత్రికోటం, నాడీకోటం ఇలా 8 కోటాలను చూసి 36 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వచ్చాయో అంచనా వేస్తామండి. ఒకవేళ అమ్మాయి అబ్బాయి జాతకాలను బట్టి 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి,
వివాహానికి అనుకూలం. ఎంత ఎక్కువ పాయింట్లు వస్తే, ఎంత ఎక్కువ పర్సంటేజ్ వస్తే అంత అన్యోన్యంగా ఉంటారు అని దాని అర్థం. 18 పాయింట్ల కంటే 1/2 పాయింట్ తక్కువ వచ్చినా సరే, 1/2 పాయింట్ తక్కువ వచ్చినా సరే వివాహానికి పనికిరారు. దానితో పాటుగా దోషాలు ఏమైనా ఉన్నాయా, ఏకనక్షత్ర దోషం ఉందా, బకోట దోషం ఉందా, నాడీకోట దోషం ఉందా, ఘనకోట దోషం ఉందా, ఇలా అన్నీ కూడా చూసుకుని మాత్రమే వివాహానికి ప్రొసీడ్ అవ్వాలి. ఇవన్నీ చూసే ఈ ఫలితాలను నేను చెప్తున్నానండి. మీరు ఏ నక్షత్ర జాతకులను వివాహం చేసుకోవచ్చు అంటే, భరణీ నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 71% అనుకూలం అండి. 100%కి 75 నుండి 100% మధ్యలో వస్తే అద్భుతమైన జంటగా చెప్పవచ్చు, అద్భుతమైనటువంటి మ్యాచ్గా చెప్పవచ్చు. 50 నుండి 60 మధ్యలో వస్తే యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. 60 నుండి 75 మధ్యలో వస్తే అబో యావరేజ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 75 నుండి 100 లోపు వస్తే బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. భరణికి మీకు 71% అనుకూలం. కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారికి మీకు వివాహ పొంతన అనేది 88% అనుకూలం అండి. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు అష్టకోట గుణమేళన ప్రకారం 82% అనుకూలం అండి. రోహిణీ నక్షత్ర జాతకులకు మీకు 65% అనుకూలం. మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 68% అనుకూలం. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మీకు 72% అనుకూలం. మఘా నక్షత్రంలో జన్మించిన వారికి మీకు 89% అనుకూలం. పుబ్బా నక్షత్రం, దీనినే పూర్వ ఫల్గుని నక్షత్రం అని కూడా పిలుస్తారండి, వారికి మీకు 68% అనుకూలం. చిత్తా నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి మీకు 88% అనుకూలం. అనురాధ నక్షత్ర జాతకులకు మీకు 86% అనుకూలం. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మీకు 68% అనుకూలం అండి. ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించిన వారికి మీకు కూడా 68% అనుకూలం. ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 58% అనుకూలం. శ్రవణ నక్షత్ర జాతకులకు మీకు 61% అనుకూలం. ధనిష్ఠ నక్షత్రంలోని మొదటి 2 పాదాలలో జన్మించిన వారికి మీకు 100%కి 72% అనుకూలం అండి. ధనిష్ఠ నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన వారికి మీకు 69% అనుకూలం. ఉత్తరాభాద్ర నక్షత్రం అలాగే రేవతి నక్షత్రంలో జన్మించిన జాతకులకు మీకు 100%కి 78% అనుకూలం అండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు 27 నక్షత్రాలలో బెస్ట్ మ్యాచ్ ఎవరంటే, బాగా సరిపోయేది ఎవరంటే, సరిజోడి ఎవరంటే సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించిన జాతకులండి. వారికి మీకు 100%కి 89% అనుకూలం. 27 నక్షత్రాలలో మఘా నక్షత్ర జాతకులు మీకు బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మీకు కూడా పొంతన అనేది బాగా సరిపోతుంది. అందరి మీద ఎక్కువ పాయింట్లు వచ్చాయండి. 100%కి 88% అనుకూలం. మొత్తం మీద చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రంలోని మొదటి 2 పాదాలు మాత్రమే, ఆశ్లేష, మఘ, పుబ్బ, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ఠ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ నక్షత్రాలలో జన్మించిన వారిని జ్యేష్ఠ నక్షత్ర జాతకులు చక్కగా వివాహం చేసుకోవచ్చండి. ఎన్ని పాయింట్లు వచ్చాయి, అష్టకోట గుణమేళన ప్రకారం ఎంత శాతం అనుకూలం, ఏవైనా దోషాలు ఉన్నాయా లేవా అని కూడా వివరించానండి. ఈ వీడియో మొత్తం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో జ్యేష్ఠ నక్షత్ర జాతకుల యొక్క లక్షణాల గురించి, వృశ్చిక రాశిలో జన్మించిన వారు వారి జీవిత భాగస్వామితో అంటే భార్యతో కానీ భర్తతో కానీ ఎలా ప్రవర్తిస్తారు అనే అంశం పైన, వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీల లక్షణాలు, పురుషుల లక్షణాలు, వారిలో ఉండే మంచి లక్షణాల గురించి, చెడు లక్షణాల గురించి కూడా వివరించానండి. అలాగే ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ నెల ఎలా ఉండబోతుంది అని నెలవారీ ఫలితాలు కూడా చేయటం జరిగిందండి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ని కూడా వీక్షించండి.